అబద్ధాల్లో సీఎం గిన్నిస్ రికార్డ్. నేషనల్ మీడియా ముందు పరువు తీసిన రేవంత్, మా నాయకుడిని ఎన్ని తిట్టినా పడతాం, రాష్ట్రాన్ని అంటే ఊరుకోం, కాంగ్రెస్ డిఎన్ఏలోనే అవినీతి, శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర అప్పుల విషయంలో పదే పదే అబద్ధాలు చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డికి నేడో రేపో గిన్నిస్ రికార్డు దక్కే అవకాశం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైర్ వేశారు. మండలిలో శుక్రవారం మాట్లాడిన ఆమె సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ను విమర్శించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నదని, ఆ పార్టీ డిఎన్ఏలో అవినీతి ఉన్నదని ఆరోపించారు. సో అబద్ధాల్లో అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డికి గిన్నిస్ రికార్డు దక్కబోతుంది అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత సెటైర్ వేశారు. మమ్మల్ని ఏమన్నా మేము పడతాం కానీ రాష్ట్ర పరువు తీస్తామంటే ఊరుకోము అని చెప్పేసి కవిత చెప్పారు. నేషనల్ మీడియా ముందు రేవంత్ రెడ్డి రాష్ట్ర పరువు తీశారు అని చెప్పి కూడా ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ డిఎన్ఏలోనే అవినీతి అన్నది ఉండిపోయింది అని చెప్పేసి కవిత అయితే కనుక విమర్శించారు. మరి దీనిపైన కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో అన్నది అయితే కనుక చూడాలి. ఇక బెట్టింగ్ యాప్స్ ఈ మధ్యకాలం అంటే బీసీ సజ్జనార్ పుణ్యమా అని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో తీగ లాగితే డొంక కదిలినట్టు ఒక్కొక్కరుగా అందరూ బయటపడుతున్నారు. ముందుగా 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీల మీద కేసు నమోదైంది. ఆ తర్వాత నటీనటులు కొంతమంది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వాళ్ళు బయటకు వచ్చారు. ఒక్కొక్కరిగా వస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన వార్త ఒకటి ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారంలో పాన్ ఇండియా స్టార్స్, లీగల్ పరిణామాలను పరిశీలించాకే చర్యలు. మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ కుమార్. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన వారిలో పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారని మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. లీగల్ పరిణామాలను పరిశీలించాకే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముందుగా యాప్స్ నిర్వాహకులకు నోటీసులు పంపి వారి వివరణ తీసుకున్న అనంతరం దర్యాప్తు ముమ్మరం చేస్తామని క్లారిటీ ఇచ్చారు. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వాళ్ళల్లో పాన్ ఇండియా స్టార్స్ కూడా ఉన్నారంట. మరి వాళ్ళు ఎవరు ఏంటి అన్నది అయితే కనుక వివరాలు ఇవ్వలేదు. కాకపోతే లీగల్ పరిణామాలను పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాదాపూర్ డీసీపీ అయితే డాక్టర్ వినీత్ కుమార్ గారు తెలిపారు. మరి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళల్లో పాన్ ఇండియా స్టార్స్ ఎవరున్నారు అన్నదైతే కనుక చాలా మందిలో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నిన్న చూసుకుంటే సిపిఐ నారాయణ మాటలు అంటే సినిమాల ద్వారా సంపాదిస్తున్నారు, ఒకవేళ సినిమా అవకాశాలు రాకపోతే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఓటీటీ వేదికలు, ఆహా ఇలాంటి ప్లాట్ఫామ్స్ అన్ని చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఇలాంటి డబ్బుకి కక్కుర్తి పడుతున్నారు కొంతమంది అని చెప్పేసి ఆయన తీవ్రంగా మండిపడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు అంటే మరి దీన్ని ఎలా తీసుకోవాలి అన్నది కూడా చాలా మంది అంటే వాళ్ళ అభిమానులు అయితే కనుక ఎవరున్నారు అన్న ఆసక్తి అయితే కనుక రేకెత్తుతోంది. ఎవరు ఈ దీంట్లో ఉన్నారు అన్నది ముఖ్యంగా ఇప్పటికే విజయ్ దేవరకొండ వీళ్ళ పేర్లు అయితే కనుక బయటకు వచ్చాయి, ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి. ఇక పాన్ ఇండియా స్టార్స్ అంటే మనకి పాన్ ఇండియా స్టార్స్ ఎవరు అన్నది తెలుసు, మరి వాళ్ళల్లో ఎవరున్నారు అన్నది అయితే కనుక ఇంకా స్పష్టత లేదు. లీగల్ పరిణామాలను పరిశీలించాకే దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి డీసీబీ చెప్పడం జరిగింది. ఇక ఆన్లైన్ బెట్టింగ్ యువకుడు సూసైడ్, బెట్టింగ్ చిక్కుల్లో నందమూరి బాలకృష్ణ. సో బెట్టింగ్ చిక్కుల్లో నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఒక యువకుడు అయితే సూసైడ్ చేసుకున్నారన్న వార్త కూడా వచ్చింది. ముఖ్యంగా దీనికి సంబంధించిన న్యూస్ చూసుకుంటే కనుక బెట్టింగ్ చిక్కుల్లో బాలకృష్ణ అన్స్టాపబుల్ షో చూసి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేశారు. 80 లక్షలు పోగొట్టుకున్నానంటూ బాధితుడు. ఆహా షోతో అల్లు ఫ్యామిలీకి మరోసారి చిక్కులు, అనూహ్య మలుపులు తిరుగుతున్న బెట్టింగ్ యాప్స్ కేసు. ముఖ్యంగా చూసుకుంటే కనుక దీంట్లో ఆహా ఓటీటీ యాప్ లో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ షోలో వచ్చిన ఓ బెట్టింగ్ యాప్ ను చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకుని 80 లక్షల రూపాయలు పోగొట్టుకున్నానంటూ నెల్లూరుకు చెందిన శ్రీరాంబాబు అనే బాధితుడు తాజాగా మీడియా ముందుకు వచ్చాడు. దీంతో ఈ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నిజమే అని షోలో ప్రభాస్ గోపీచంద్ కు ఇచ్చిన ప్రజెంటేషన్ పై Fun88 బెట్టింగ్ యాప్ పేరు ఉందని నెటిజన్లు అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ చేస్తున్నారు. ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ గారు ఇక్కడ ప్రభాస్ కి అండ్ గోపీచంద్ కి ఇస్తున్న గిఫ్ట్ హ్యాంపర్ ఏదైతే ఉందో దానిపైన Fun88 అనే బెట్టింగ్ యాప్ ఉంది, యాప్ పేరు ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకు క్లియర్ గా కనిపించకపోయినప్పటికీ ఆ ఫోటో అయితే కనుక ఇక్కడ ఇచ్చారు, అంటే గిఫ్ట్ ఇస్తున్న ఫోటో. సో ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని 80 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాను అని చెప్పేసి నెల్లూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి అయితే కనుక మీడియాకి చెప్పడం జరిగింది. మరి దీంట్లో అయితే బాలకృష్ణ
హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఆహా అయితే కనుక అల్లు అరవింద్ కి సంబంధించిన గీతా ఆర్ట్స్ బ్యానరు, అలాగే మై హోన్ జాయింట్ వెంచర్ యాజమాన్యంలో ఉంది. మరి ఇప్పుడు బెట్టింగ్ యాప్ పేరు అయితే కనుక ఆ గిఫ్ట్ హ్యాంపర్ పైన ఉంది. మరి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు బాలకృష్ణ గారు. కాకపోతే ఈ ఆహా యాప్, ఈ ఆహా అనే ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే కనుక అల్లు అరవింద్ కి సంబంధించింది. మరి దీన్ని అంటే ఎలా తీసుకుంటారు, బాలకృష్ణ గారి మీదనా లేకపోతే అల్లు అరవింద్ గారి మీదనా అంటే ఇలీగల్ ఫైట్ ఎలా ఉంటుంది అన్నదైతే కనుక మరి తెలియదు. మరి ఓవరాల్ గా చూస్తే హోస్ట్ గా వ్యవహరించిన బాలకృష్ణ గారు, లేకపోతే ఈ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ఎవరిదైతే ఉందో అల్లు అరవింద్, వీళ్ళిద్దరిలో మరి ఎవరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఏంటి అన్నది అయితే కనుక మనకు ఇప్పట్లో తెలిసే అవకాశం లేదు. కొంత సమయం పడుతుంది. మరి పోలీసులు విచారణ జరిపిన తర్వాత ఏంటి, ఎలా, ఎవరు మీద యాక్షన్ తీసుకుంటారు అన్నదైతే కనుక వేసి చూడాలి. జూలైలో స్థానిక ఎన్నికలు, ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ నిర్వహణపై రాష్ట్ర సర్కార్ సమాలోచనలు, పార్టీ నేతలకు అధినాయకత్వం సంకేతాలు, ఏర్పాటు చేస్తున్న నాయకులు, అప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై స్పష్టత. సో జూలైలో అయితే స్థానిక ఎన్నికలు ఉంటాయి అని చెప్పేసి వార్త ఇచ్చారు. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్, ఆ తర్వాతనే సర్పంచ్, మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయని చెప్తున్నారు. అయితే ఈ ఎలక్షన్స్ వచ్చేలోగా బీసీ రిజర్వేషన్లపై అయితే కనుక స్పష్టత తీసుకురావాలి అని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీలో 2 శాసనసభ, శాసనమండలిలో బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్లకి ఆమోదం లభించింది. సో అప్పట్లో కంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో కాబట్టి జూలైలో అనుకుంటున్నారు. సో ఆలోగా బీసీ రిజర్వేషన్ల పైన అయితే కనుక ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదివరకే చెప్పింది, ఎలాగైనా సరే కేంద్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేసేలా చేస్తాము అని చెప్పేసి. సో జూలైలో స్థానిక ఎన్నికలు అనుకుంటున్నారు కాబట్టి సో ఆ దిశగా అయితే కనుక రాష్ట్ర సర్కార్ సమాలోచనలు చేస్తోంది అని చెప్పేసి పార్టీ అధినాయకత్వంతో కూడా అంటే పార్టీ నేతలకు అధినాయకత్వం సంకేతాలు పంపించిందని కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇంకా ఏర్పాట్లు చేస్తున్నారు నాయకులు అని చెప్పారు. సో ఈ స్థానిక సంస్థల్ని అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ నుంచి అది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి ఇప్పుడు జరగబోయే జెడ్పీటీసీ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, ఈ ఎలక్షన్స్ లో అంటే పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ వీటిల్లో అయితే కనుక ఎక్కడ ఏమరపాటుగా ఉండకోకుండా ప్రచారం విషయంలో అవ్వచ్చు, అభ్యర్థుల విషయంలో అవ్వచ్చు, చాలా జాగ్రత్తగా వ్యవహరించి ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతోంది ఈ ఎలక్షన్స్ ని. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అందరికీ తెలిసిన విషయమే, కాంగ్రెస్ కి పరాభవం ఎదురైన విషయం. సో దాన్ని మళ్ళీ పునరావృతం అవ్వకోకుండా ఈ ఎలక్షన్స్ పైన అయితే కనుక పూర్తి ఫోకస్ పెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం.